ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మన యేసుక్రీస్తు సువార్త సంఘ ఆధ్వర్యంలో దేవుని నామమును ఘనపరచడానికి ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ లోకాన్ని బలోపేతము చేసే సదుద్దేశంతో దేవుని వాక్య ప్రేరణతో పరిశుద్ధ గ్రంథములో నుండి దైవ సందేశాలు అందించడానికి దేవుడు మాకిచ్చిన కృపను బట్టి దేవుని నామాన్ని మేమందరం ఘనపరుస్తున్నాం. మీరు కూడా దైవ నామాన్ని ఘనపరచాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కాసేపు నేర్చుకునే ప్రయత్నం చేయడానికి యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అందరినీ దైవ వాక్య సముఖమునకు ఆహ్వానిస్తున్నాను. రండి, దేవుని వాక్యమును విందాం. మొదటిగా దేవునికి ప్రార్థన చేసి కార్యక్రమంలో ముందుకు వెళదాం. తలల వంచి కళ్ళు మూసుకోండి. నమ్మదగిన దేవా, మరొక్కసారి నీ పాసందుకు వచ్చాం. ఈ సమయంలో ఇలా చేరి నిన్ను స్తుతించడానికి, ప్రభువా నిన్ను ఘనపరచడానికి మాకు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ భయంకర దుర్దినాల్లో మేము ఇలా నిన్ను స్తుతించి ఘనపరిచి స్తోత్రం చేయడానికి మాకిచ్చిన దైవ కృపను బట్టి వందనాలయ్యా. నీ వాక్యాన్ని వినబోతున్నాం. నీవే మాతో మాట్లాడి మమ్ములను నీ రాకడ కొరకు సిద్ధపరిచి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో దేనముగా వేడుకొనుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక దేవుని యొక్క వాక్యమును నేర్చుకునే ఉద్దేశంతో సంక్షిప్తంగా కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యమును మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి బైబిల్ తెరవండి. 2వ తిమోతికి దైవజనుడైన పౌలు గారు రాసినటువంటి పత్రికలోంచి 2వ పత్రిక 3వ అధ్యాయము 2 బైబిల్ చూడండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకోవడానికి ప్రభు కృపను అనుగ్రహించునుగాక. చదవండి. మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగు అంటే మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లి తండ్రికి అవిధేయులు, కృతజ్ఞత లేనోళ్ళు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వ అంధులు, దేవుని కంటే సుఖ అనుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారును ఉన్నారు గనుక ఇలాంటి వారికి విముఖుడవై ఉండుము. ప్రియమైన సోదరులారా, ఈ పరిశుద్ధ గ్రంథములో నుంచి మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును ఈరోజు మనము ధ్యానించినట్లయితే
ఈ చివరి కాలంలో మనుషులు ఎలా ఉంటారు? అంత్యకాలం అంటేది అపాయకరమైన దినాలు ఇవి. ప్రియమైన సోదరులారా, ప్రపంచంలో చాలామంది కొన్ని విషయాల్లో ఏకీభవించకపోవచ్చేమో కానీ బాప్తిస్మం విషయంలో, పరిశుద్ధాత్మ విషయంలో, సంఘ నిర్మాణ విషయంలో, సంఘ పరిచర్య విషయంలో, పరిశుద్ధాత్మ సంబంధమైన వరాల విషయంలో, దేవుడు ఒకడే అనే విషయంలో ఏకీభవించకపోవచ్చేమో కానీ అందరూ మాత్రం ఏకీభవించే ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఇది చివరి కాలం, అంత్యకాలము అని మాత్రం ప్రతి దైవజనుడు ఈ విషయంలో ఏకీభావం కలిగి ఉన్నారని నేను గమనించాను. అయితే ఇది అంత్యకాలము, అపాయకరమైన కాలములు. అయితే క్రైస్తవుడు ఎలా ఉండాలి? క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? ఈ విషయాలు పౌలు అయ్యగారు తిమోతి అనే దైవ సంబంధమైన తన ప్రియమైన కుమారునికి, ఒకని తండ్రికి తన కుమారుడు ఏ విధంగా అయితే సేవ చేస్తాడో అలా సేవ చేస్తున్నటువంటి తన కుమారునికి దైవజనుడైనటువంటి పౌలు గారు తెలియపరుస్తూ, ఇలాంటి వాళ్ళకి నీవు కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి వారికి నీవు దూరంగా ఉండాలి, ఇలాంటి వారికి విముఖుడుగా ఉండాలి, ఇలాంటి వారికి నీవు చాలా దూరంగా ఉండడం చాలా అత్యవసరమని పౌలయ్య గారు తిమోతికి ఆ పత్రికలో రాస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి వాక్యం ఏమిటంటే, క్రైస్తవుడా సుఖమును ప్రేమించకు. ఒక చిన్ని వాక్యం అండి. ప్రేమించకు సుఖాన్ని అని ఒక చిన్ని వచనాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ చివరి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి అనేక మంది విశ్వాస జీవితంలో పౌలయ్య గారు చూపించినటువంటి ఆ మాట, ఆ బాట ప్రపంచానికే మేల్కొల్పు అని మనందరికీ తెలుసు. అయితే ఈ తిమోతికి పౌలు గారు రాస్తున్నటువంటి 2వ పత్రికలో ప్రజలు ఇలాంటి వాళ్ళు ఉంటారో స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, ఇలా చాలామందిని అక్కడ చూపించి ఒక మాట అన్నారు ఆయన. ఏమంటే, దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించేవాళ్ళు అన్నాడు ఆయన. ప్రియులారా, ఈ చివరి కాలంలో క్రైస్తవ జీవితాన్ని ఒక్కసారి మనము పరిశీలన చేయగలిగితే, ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితాన్ని ఒక్కసారి అధ్యయనం చేయగలిగితే క్రైస్తవుడు ఎలా ఉండాలి? నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, గత దైవ సందేశాల్లో మీకు తెలియపరిచాను. క్రైస్తవుడు అనగా క్రీస్తును పోలినవాడు, క్రీస్తును అనుసరించేవాడు, క్రీస్తు మనస్సు ధరించినవాడు, క్రీస్తు యొక్క రాయభారి. గత దైవ సందేశాల్లో ఈ విషయాలు వాక్యాలతో సహా నేను చెప్పడం జరిగింది. మీకు అవసరమైతే ముందు దైవ సందేశాలను ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతుంది. సరే, ఇప్పుడు క్రైస్తవుడు యేసు క్రీస్తు తన సొంత రక్తము చేత, ఆయన తన సొంత రక్తము చేత కొనుక్కున్నటువంటి క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశిస్తూ పౌలయ్య గారు తిమోతిని హెచ్చరిస్తూ అంటున్న మాటలు, చాలామంది ఈ అంత్యకాలంలో, అపాయకరమైన దినాల్లో, ఈ దుర్దినాల్లో, ఈ వేదనకరమైన పరిస్థితుల్లో, యేసుక్రీస్తు 2వసారి మరలా వచ్చే ఈ కాలంలో
మనుషులు ఎలా ఉంటారంటే దేవునిని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అన్నాడు ఆయన. బైబిల్ ఏం చెప్తుందంటే దేవునిని ఎక్కువగా ప్రేమించేవారు కావాలి అని చెప్తుంది బైబిల్. యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ప్రభువు పేతురుని అడిగిన ప్రశ్న, మరలా చేపలు పట్టడానికి సముద్ర తీరములో వెళ్ళి తనతో ఉన్న వారందరినీ కూడా, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అనగానే మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్ళి చేపలు పట్టి ఒక్కటి కూడా దొరకని పరిస్థితిలో ప్రభు సూర్యోదయం అయినప్పుడు దరిని చేరి వారందరికంటే ప్రాముఖ్యమైనటువంటి ప్రథమైనటువంటి స్తంభముగా పిలువబడుతున్నటువంటి పేతురుని, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు కలిగినటువంటి పేతురుని అడిగిన ప్రశ్న ఏంటో తెలుసండి? పేతురు, వీరందరికంటే నన్ను నీవు ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాడు ఆయన. అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు చిత్తమైతే మరొక్క సందర్భంలో దేవునిని ఎందుకు ప్రేమించాలి, ప్రేమించకపోతే పరిస్థితి ఏంటి, ప్రేమించిన వారి పరిస్థితి ఏంటి, ఈ విషయాలు ప్రభు చిత్తమైతే మరొక్క సందర్భంలో జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మాత్రం ఒక చిన్న మాట, పేతురుని అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రియ స్నేహితులారా, ఈ రోజున క్రైస్తవ జీవితంలో మనుషులను ఒకసారి ఆలోచిస్తే ఎట్లా ఉన్నారయ్యా ఈ మనుషులు అని మనం ఆలోచిస్తే, దేవునిని కంటే దేవునిని ప్రక్కన పెట్టి, దైవ వాక్యమును ప్రక్కన పెట్టి, ఆత్మీయ జీవితాన్ని ప్రక్కన పెట్టి, పరిశుద్ధ జీవితమును ప్రక్కన పెట్టి, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ యొక్క వరములను కూడా ప్రక్కన పెట్టి ఈరోజు చాలామంది దేనిని ప్రేమిస్తున్నారయ్యా అని మనము ఓ సందర్భంలో ఓసారి ఆలోచిస్తే పిల్లరా, దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమిస్తున్నారట. ఇంత ఘోరం అండి. ఈ పరిస్థితి మొదటి శతాబ్దంలోనే ఉందండి. అనగా యేసుక్రీస్తు తన యొక్క సువార్థికులను రాజుల ఎదుట, అధికారుల ఎదుట, పెద్దల ఎదుట దేవుని నామమును భరించడానికి దేవునిచే ఎన్నుకోబడినటువంటి దైవజనులు పౌలు గారు ఉన్న కాలంలోనే వాళ్ళ కోసం చెప్తున్నాడు. ఏమనంటే ఈ అంత్యకాలంలో దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తారయ్యంటే వీళ్ళు సుఖమును ప్రేమిస్తారు. వీళ్ళకి ఏం కావాలి అంటే సుఖం కావాలి క్రైస్తవుడా. అందుకే ఈరోజు ప్రేమించక సుఖాన్ని, సుఖమును ప్రేమించువాడు క్రైస్తవుడు కాడు. శ్రమలను, శోధనలను, అవమాన నిందలను మీరు బాగా గమనించండి. దేవుని గ్రంథములో ఉన్న ఏ దైవజనుడు సుఖపడ్డాడు చెప్పానండి? ఏ దైవజనుడు సుఖముతో తన జీవితయాత్ర సాగించాడు? ఒకసారి ఓ దావీదును చూడండి, ఓ దానియేలును చూడండి, ఓ యోసేపును చూడండి. దేవుని చేత అంచెలంచెలుగా అద్భుతంగా హెచ్చించబడినటువంటి ఏ వ్యక్తిని మీరు చూడండి, సుఖపడ్డారా? సుఖాన్ని ప్రేమించారా? దేవునిని ప్రేమించారా? అందుకే ఈ రోజున క్రైస్తవ్యాన్ని ఒకసారి మేల్కొల్పాలని, క్రైస్తవ్యాన్ని పురికొల్పాలని, క్రైస్తవ జీవితంలో దైవికమైనటువంటి రోషం, దైవికమైన మంట, దైవికమైనటువంటి ఆత్మ సంబంధమైన రోషం కావడం కోసం ఈరోజు ఈ వాక్యాన్ని ఎన్నుకోవడానికి దేవుడు కృపించాడు. క్రైస్తవుడా, సుఖాన్ని ప్రేమించొద్దు. సుఖమును ప్రేమించిన వాళ్ళు ఏమయ్యారు? బైబిల్ గ్రంథంలో మీకు బాగా అద్భుతంగా యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక యథార్థ సంఘటనను మేము ముందు ఉంచుతాను. ఆ బైబిల్ గ్రంథాన్ని ఒకసారి తెరవండి. దైవజనుడైనటువంటి లూకా గారు రాసినటువంటి ఆ లూకా సువార్త 16వ అధ్యాయం ఒకసారి చూడండి. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి
యథార్థ సంఘటనలో రాయబడిన మాట ఒకసారి చూద్దామండి. 16వ అధ్యాయము 19వ వచనం. 16-19 నుంచి 2 మాటలు చదివి ముందుకు వెళదామండి. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచు ఉండేవాడు. 25వ వచనం అండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ప్రియమైన సోదరులారా, ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి కోసం బైబిల్లో రాయబడినటువంటి వచనాలు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ వ్యక్తి అట ధనవంతుడు అని ఉందండి. దానికంటే ప్రాముఖ్యంగా నేను అంటున్న మాట ఏమిటంటే, అబ్రహాం కుమారుడు అంటే బాగుంటుందేమనిపిస్తుంది. మీరు గమనించాలండి, దేవుని సంఘమా, దేవుని యొక్క వాక్యమును ఆలకిస్తున్నటువంటి దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు చెబుతున్నాడు, ఒక ధనవంతుడుండెను. ఆ ధనవంతుడట ఓదారంగ వస్త్రాలు ధరించుకున్నాడంట. అంత మాత్రమే కాదండి, అతడు బహుగా సుఖపడుతున్నాడు. మరి బహుగా సుఖపడినటువంటి ఈ వ్యక్తి ఏమైనా సామాన్యమైన వ్యక్తి అనుకుంటున్నారా? కాదండి, అతనండి అబ్రహాము కుమారుడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు అంటున్నాడు ఒక సందర్భంలో, అబ్రహాము ఆ రొమ్మును ఆనుకుని ఉన్నటువంటి లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా. ప్రియులారా, అబ్రహాం యొక్క జీవిత చరిత్ర అతనికి తెలుసు. అబ్రహాం యొక్క విధానం అతనికి తెలుసు. అబ్రహాం యొక్క ఉద్దేశం అతనికి తెలుసు. దేవుడిచ్చిన వాగ్దానమును పట్టుకుని, ఏమండి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏ ఊరు వెళ్ళాలో తెలీదు, ఏ ప్రాంతం వెళ్ళాలో తెలీదు, బయలుదేరి వెళుతున్నాడు. సుఖపడ్డాడు ఆయన. ఒక యవనస్తుడు వచ్చాడు అబ్రహాం దగ్గరికి. తాతయ్య, అప్పటికి 70 సంవత్సరాల వయసు కదండి దేవుడు పిలిచేటప్పటికి. తాతయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. ఏ ఊరు వెళ్తున్నావు? తెలీదు. మరలా తిరిగి వస్తావా? తెలీదు. ఎన్ని రోజులు పడుద్ది? తెలీదు. ఆ ఊరి పేరేంటి? తెలీదు. చూడండి, ఎరగకుండా బయలుదేరాడు అబ్రహాం. ఈయన సుఖం ఉందా? కరువు వస్తే ఏదో ప్రాంతానికి వెళ్తే తన భార్యను ఆడెవడో దుర్మార్గుడు వాడు ఎత్తుకుపోవడం. చూడండి, మీరు నా ప్రియమైన సోదరులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అబ్రహాము జీవితంలో సుఖం లేదండి. అలాంటి అబ్రహాము యొక్క చరిత్రను ఎరిగినవాడు వీడు. అయినను వీడటండి బహుగా సుఖపడుచున్నాడంట. సరే, ఇతడు సుఖపడ్డాడు. పాతాళంలో వేదన పడుతూ పైకి చూశాడు. అక్కడి నుంచి కూడా స్వరం కూడా వినబడుతుంది. తండ్రివైన అబ్రహామా అని పిలవగానే ఆయన చెప్తున్నాడు, బాబు, నీవు ఈ లోకములో ఉంటుండగా, ఈ లోక జీవిత యాత్ర సాగిస్తుండగా నువ్వు చాలా నీకిష్టమైనట్టుగా సుఖం అనుభవించావు. నీకిష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించావు. నా ప్రియమైన సోదరులారా, సుఖము కావాలని ఆశపడినటువంటి వ్యక్తులు ఏమయ్యారు? సుఖము కోరుకున్న గెహజీ ఏమయ్యాడు? సుఖం కావాలనుకున్న ఆకాన్ ఏమయ్యాడు? సుఖంగా బ్రతకాలనుకున్న ఇస్కరియోతు యోధా ఏమయ్యాడు? సుఖం కావాలనుకున్న దేవా ఏమయ్యాడు? సుఖం కావాలని కోరుకున్న రాజైన నెబుకద్నెజరు ఏమయ్యాడు? ఈ రోజున అందుకే ఈ చివరి కాలంలో ఉన్నటువంటి మనుషులటండి
దేవుణ్ణి కంటే అంటే దేవునిని ప్రేమించట్లేదు, దైవ సంబంధమైన వాక్యమును ప్రేమించట్లేదు, దేవుని చిత్తమును ప్రేమించట్లేదు, దేవుని యొక్క వాక్య సంబంధమైన దైవజనులను ప్రేమించట్లేదు, దైవ సంబంధమైన సంఘమును ప్రేమించట్లేదు. వాళ్ళండి సుఖమును ప్రేమించే వాళ్ళు అయిపోయారు. నా ప్రియ క్రైస్తవ స్నేహితులారా, ఈ చివరి కాలంలో సుఖమును ప్రేమించే జట్టులోని ఉన్నావా? నీకు నరకమే లేక పాతాళమే గతి. మర్చిపోకో, ఆ ధనవంతుడు పాతాళంలో యాతన పడుతున్నాడండి. ఆ ధనవంతుడు పాతాళంలో వేదన పడుతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, చుక్క నీరు లేదు అక్కడ. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ నాన్ స్టాప్గా ఏడిపే కదా, అక్కడ భయంకరమైన వేదనే కదా. ప్రియమైన సోదరులారా, క్రైస్తవ దేవుని పిల్లలారా, మీ చూపు సుఖం మీద ఉందా? కొన్ని సందర్భంలో అపవాది కూడా ఏం చేస్తాడంటే మనకి సుఖాన్నే చూపిస్తాడు. జాగ్రత్తగా ఆలోచించండి. అపవాది మనకి సుఖాన్నే చూపిస్తాడు. ఒకసారి మీరు బైబిల్ చూడండి, 2వ రాజుల గ్రంథము. ఒక్కసారి బైబిల్ చూస్తే 18వ అధ్యాయము 32వ వచనంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి సన్హరీబు. ఆ దినాల్లో హిజ్కియా రాజు పరిపాలనలో సన్హరీబ్ అనే రాజు ఆ దేశమును చుట్టుముట్టాడండి. ఆ దేశం అంతట్లో భయంకరమైన కరువు వచ్చింది. అదే పరిస్థితిలో, అలాంటి భయంకరమైన పరిస్థితిలో వాళ్ళకి ఏం చెబుతున్నాడో 18వ అధ్యాయము 32వ వచనం. మీరు చచ్చిపోరో చావక బ్రతకడానికి మేము వచ్చి మీ దేశము వంటి దేశానికి గోధుమలు ద్రాక్షారసాలు కలిగిన దేశానికి ద్రాక్ష చెట్లను గల దేశమునకును ఒలీవ తైలమును తేనెను గల దేశమునకును ఓకే తీసుకుని వెళ్తాను. అక్కడ మీరు సుఖముగా నుందురు. ఏంటండి ఎలా ఉంటారట? అక్కడ మీరు చాలా సుఖంగా బ్రతుకుతారు. అంటే మీరు గమనించాలండి, అపవాది కూడా క్రైస్తవ సంఘానికి ఏం చూపిస్తుంది? ఆ రోజునటువంటి హిజ్కియా కాలం ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి ఆ యొక్క సన్హరీబ్ చూపిస్తున్నాడు ఒక ఆశ, ఒక ప్రలోభం. ఏమిటో తెలుసా? మీరు హిజ్కియా చేత మోసపోతున్నారు. హిజ్కియా మిమ్మల్ని ఏదో ఉద్ధరిస్తానంటున్నాడు, మన దేవుడు మనకి మేలు చేస్తాడంటున్నారు, మన ప్రభు మనం రక్షిస్తాడంటున్నారు. లేదు లేదు, నేను సామాన్యుని కాదు, అన్ని దేశాలు జయించుకుంటూ వచ్చాను, మిమ్మల్ని కూడా జయిస్తాను. హిజ్కియా చేత మోసపోవద్దు, హిజ్కియా వైపు చూడొద్దు, రండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానికి వచ్చాను, మీతో యుద్ధం చేయడానికి మీ దేవుడే నన్ను పంపించాడు. మీరు నా వైపు వస్తే నేను మీకు మంచి ఆహారం ఉన్న స్థలానికి తీసుకెళ్తాను, మీ జీవితాన్ని బాగు చేస్తాను, మీకు ద్రాక్షారసం ఇస్తాను సమృద్ధిగా, మీరు అక్కడ సుఖపడతారు. ప్రియులారా, అపవాది మనకి మొట్టమొదట ఏం చూపిస్తుంది అంటే సుఖాన్ని చూపిస్తుందండి. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవ దేవుని పిల్లలారా, దేవుని కంటే సుఖమును ఎక్కువ ప్రేమించే ఈ చివరి కాలంలో ప్రతి వ్యక్తికి ఆత్మ సంబంధంగా, దైవ సంబంధంగా, రోషముతో జీవితాన్ని జీవించే ప్రతి వ్యక్తికి సుఖమును చూపిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. యెరోబాము అనే రాజు తనకిష్టమైనట్టుగా నటిస్తున్నాడు, లేక తనకిష్టమైనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఇశ్రాయేలు యెరూషలేము వెళ్ళిపోతారేమో అని ఒక 2 విగ్రహ సంబంధమైన దూడలను ఒక్కొక్క మరో ప్రాంతంలో కూడా నిలబెట్టాడు. బలిపీఠం మీద నిలబడ్డాడు. తనకిష్టమైన యాజకులను నియమించాడు. బలిపీఠం మీద నిలబడి బలేస్తాడుగా దేవుని సెలవు చేత ఒక దైవజనుడు వచ్చాడు. ప్రకటన చేస్తాడు, బలిపీఠమా బలిపీఠమా బద్దలైపో. అలా అనగానే బలిపీఠం బద్దలేసిపోయింది, బుక్కి ఒలిగిపోయింది. రాజు కోపం వచ్చింది, పట్టుకోండి అన్నాడు. చెయ్యి ఎండిపోయింది. ఆ దైవజనుడికి దేవుడిచ్చిన మాట ఏంటో తెలుసా? దైవజనుడా, నీవు వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి వాక్యం నేను చెప్పమన్న మాటలు చెప్పొచ్చాయి. కనీసం ఆ ప్రాంతంలో ఒక్క చుక్క నీరు కూడా, ఒక్క నీటి బొట్టు తాగడానికి వెళ్ళలేదు. ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు, వెళ్ళి నేను చెప్పాల్సింది చెప్పే, కానీ
ఆ ప్రాంతంలో రాజు పిలిచిన, సేవకులు పిలిచిన, ఎవరు పిలిచిన వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, బోను కూడా చేయదు. వెళ్ళాడండి, ప్రకటించాడు. రాజుగారి చెయ్యి ఎండిపోయింది, వెనక్కి రావట్లే. భయం వేసింది రాజుగారికి. బ్రతిమాలుతున్నాడు, అయ్యా 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 నా చెయ్యి మరలా బాగైనట్టుగా ప్రార్థన చేయవయ్యా, బ్రతిమాలవయ్యా, దేవునికి ప్రార్థన చేయవయ్యా, నా చెయ్యి బాగోవాలయ్యా. మరి బహుశా అని ఉండొచ్చు, నేను ఇంకే తప్పు చేయను, ఇంక నమ్మకంగా ఉంటాను, యథార్థంగా ఉంటాను, అయ్యో దేవుడు చెప్పినట్టు చేస్తాను అంటే కదండి దేవుడు బాగు చేస్తాడు. అలా ప్రార్థన చేసి ఉండొచ్చు. మొత్తం మీద దైవజనుడు ప్రార్థన చేసి చేయబాగింది. అప్పుడు అన్నాడు, అయ్యా చాలా వందనాలండి, మీరు మా ఇంటికి రండి, కాస్త విశ్రాంతి తీసుకుందరు కానీ, భోజనం చేద్దరు కానీ, నేను మీకు బహుమానం ఇస్తానంటే దేవుడు నాకు సెలవు ఇవ్వలేదు అన్నాడు. ఈ లోపల ఒక ముసలి ప్రవక్త ఎవడో ఉన్నాడంటే నా ఊర్లో, వాడికి తెలిసిందంటే ఈ విషయం అంతా. వెంటనే వాడు వచ్చి, అయ్యా నీవు నా ఇంటికి రావాలంటే రానన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, నువ్వు కూడా, నేను కూడా నీలాంటి ప్రవక్తనే, నేను ఎందుకు వచ్చాను తెలుసా, దేవుడు నన్ను పంపించాడు, నేను ఇంటికి తీసుకెళ్ళమన్నాడో, నిన్ను ఇంటికి వెళ్ళాడండి, భోజనం చేశాడండి. తిరిగి ప్రయాణంలో స్వగృహానికి ఇంటికి చేరలేదు, దారిలోనే సింహతం ప్రియమైన సోదరులారా, ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న క్రైస్తవ దేవుని పిల్లలారా, ఎందుకు సుఖం ప్రేమించొద్దు అంటున్నాను? సుఖాన్ని ప్రేమించొద్దు అని దేవుని వాక్యము ఎందుకు ఖండితంగా చెబుతుంది? ఒకసారి కొన్ని విషయాలు మనము బైబిల్ గ్రంథంలో ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాడు. అంటే ఎందుకు సుఖము మనం కోరుకోవద్దు? సుఖముల వెంట ఎందుకు పరిగెట్టొద్దు? సుఖాల మీద ఆశపడినటువంటి ధనవంతుడు ఏమయ్యాడు? సుఖము కొరకు ఆశపడిన ధనవంతుడు పాతాళంలో ఏట్లేదా? ఆ విషయాన్ని బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందో ఒక 2-3 విషయాలు మనం చదివి ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 21 అధ్యాయము, సామెతల గ్రంథం 21 అధ్యాయము 17వ వచనం ఒకసారి చూస్తారా? సుఖభోగముల యందు వాంఛగలిగిన వానికి లేమి కలుగును. వింటున్నారా? సుఖము భోగముల యందు వాంఛగలిగిన వారి, అంటే కోరిక కలిగిన వారికి. దేని మీద? సుఖం మీద కోరిక ఉందా? లేమి కలుగును అంటే ఏమడదు? నీకు సుఖం మీద నీకు కోరిక కలిగిందా? భక్తి ఉండదు. భక్తిలో లేమి, విశ్వాసంలో లేమి, సమర్పణలో లేమి, పరిశుద్ధతలో లేమి, త్యాగములో లేమి, ఆరాధనలో లేమి, సహవాసంలో లేమి, దేవుని కృపలో లేమి, అన్నీ లేమి లేమి లేమి. కానీ పైకి ఏమంటో తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాం. అర్థమవుతుందండి క్రైస్తవులారా? దేవా నీవు మా కాపరవయ్యా, అన్ని సందర్భాల్లో అన్ని వేళలా ఆ యొక్క భక్తి గీతాన్ని పాడుకుంటూ 23వ కీర్తన ఆలపిస్తూ మాకు లేము, కానీ నువ్వు సుఖాన్ని ప్రేమించావు, అన్నీ లేమే. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, సుఖభోగముల యందు కోరిక కలిగిన వానికి భక్తి లేమి, సమర్పణ లేమి, సహవాసము లేమి. మీరు చూడండి, సుఖాన్ని కోరుకున్న గేహజీ దైవజనుడి యొక్క సహవాసం ఉందా? సుఖముల వెంట పరిగెట్టినటువంటి ఇస్కరియోతు యోధా యేసయ్యతోనే కాదండి, అపోస్తులతో ఏమైనా సహవాసం ఉందా? ఆ అపోస్తుల బోధలో ఏమైనా కొనసాగాడా? ఊరేసుకుని చనిపోవలసినటువంటి నికృష్టమైన చావు చనిపోవడానికి కారకుడు అవ్వలేదా? అలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడండి. ప్రియమైన సోదరులారా, ఈరోజు ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తానంటే, సుఖమును కోరుకున్న వారందరూ ఇదే పరిస్థితి. ఇంకొక వచనం కూడా చదువుతారా? ఇంకొక వచనం కూడా చదవండి. 1 తిమోతికి అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 5వ అధ్యాయము, 1 తిమోతి 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుతారండి. ఏమంటే చూస్తున్నారా బైబిల్ మీరు? చదవండి. 1 తిమోతికి అపోస్తులైనటువంటి పౌలు గారు రాసినటువంటి ఆ పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనం.
సుఖభోగముల యందు ప్రవర్తించేది. అది ఎవరైనా సుఖభోగముల యందు ప్రవర్తించేది అంటే ఒక స్త్రీని చూపిస్తున్నాడు. పిల్లరా, స్త్రీ ఎప్పుడు సంఘానికి గుర్తు. బాగా గుర్తుపెట్టుకోండి, స్త్రీ ఎప్పుడు కూడా క్రైస్తవ సంఘానికి ముంగుర్తు. కాబట్టి సుఖభోగముల యందు ప్రవర్తించేది, బ్రతికి ఉండి కూడా చచ్చినది. బ్రతికి ఉండి కూడా చచ్చినదే. ఎవరట? సుఖభోగముల యందు ప్రవర్తించేది. ఎవరైనా, ఏ సంఘమైనా, ఏ మిషన్ అయినా, ఏ సంస్థ అయినా ఈ రోజున ప్రపంచములో క్రైస్తవ జీవితంలో పొట్ట గొడుగుల్లా వెలసినటువంటి అనేక క్రైస్తవ శాఖలు ఉన్నాయి. నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, సుఖభోగముల యందు ప్రవర్తించే ఏ సంఘమైనా, ఏ సేవకుడైనా, ఏ విశ్వాసి అయినా బ్రతికియుండియు చచ్చినది. ఏమండే, ప్రభు చచ్చినోడికి దేవుడా? చచ్చిన వారు ఏమైనా ప్రభుని స్తుతించగలరా? ఆయన మరణాన్ని లేచి సజీవుడైన దేవుడు కదా ఆయన. ఓ సందర్భంలో మీరు గమనించండి, మృతులు ఆయనను స్తుతించగలరా అని ప్రశ్నించలేదా? సజీవులు సజీవులే కదయ్యా నిన్ను స్తుతిస్తారని ప్రార్థన చేయలేదా ఒక భక్తుడు? కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దైవ సంబంధమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు గమనించండి, సుఖభోగముల యందు ప్రవర్తించేది, బ్రతికియుండియు చచ్చినది. సుఖభోగముల యందు ప్రవర్తించేది, సుఖముల మీద ఆశ పెట్టుకుని సుఖం కావాలని కోరుకునే ఈ వ్యక్తులు లేమి, భక్తిలో లేమి, అన్నింటిలో లేమి వాళ్ళకే. ఆత్మ సంబంధమైన లేమి, చివరికి దేవుని ఆశీర్వాదాలలో కూడా వాళ్ళకి లేమి కలుగుతుంది. ఏమంటే, లేమి కలిగిన భక్తి ఎంతకాలం చేస్తావు క్రైస్తవుడా? చూడండి, సంఘము ప్రారంభమైన తర్వాత మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు యొక్క పరమునకు ఆరోహణమైన తరువాత, సంఘము ప్రారంభమైన తరువాత, ఆది క్రైస్తవ సంఘము ప్రారంభమైన తరువాత సంఘానికి సుఖం రాలేదండి, సంఘానికి హింస కలిగింది. ఒక్కసారి ఆ వచనం చదువుతారా? ఒక్కసారి ఆ వచనం చదవండి. అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు ఒక్క మాట చదువుదామండి. సంఘానికి ఏం కలిగిందో చెప్తాడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము ప్రారంభ వచనం 8:1. ఆ కాలమందు, అపోస్తుల కార్యములు 8:1, ఆ కాలమందు అంటే సంఘము ప్రారంభమైన కాలమందు ఆది క్రైస్తవ సంఘము పరిశుద్ధాత్మ అభిషేకముతో ఏమంటే శక్తి కలిగిన పరిచర్య జరుగుతుంది. కుంటివారు బాగుపడుతున్నారు, గుడ్డివారు రోగులు బాగుపడుతున్నారు, ఎంతోమంది బాప్తిస్మాలు పొందుతున్నారు, ఎంతోమంది యేసే దేవుడని ప్రకటిస్తున్నటువంటి దైవ జనుల నీడ పడితే చాలండి బాగుపడుతున్నారు. అట్లాంటి అద్భుతమైన సేవ జరుగుతున్న ఆ రోజుల్లో సుఖముంద. ఆ కాలములో యెరూషలేములో సంఘానికి గొప్ప సుఖము కలిగింది అనుందా మీ బైబిల్లో? ఆ యొక్క యెరూషలేములో ఉన్న సంఘమునకు చాలా సుఖ శాంతులతో ఉన్నారు. లేదండి, సంఘానికి ఏం కలిగిందంటే తెలుసండి, హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములకు ఏమంటే చెదిరిపోయినోడు తిన్నంగా ఉన్నారనుకుంటున్నారా? చెదిరిపోయినోడు పోలే, గొడవ ఉదిరిపోయింది, మనకి ఏ సమస్యలు లేవు, హింస లేదు, కష్టం లేదు, స్తోత్రం స్తోత్రం అనుకోలేదు. చెదిరిపోయినోళ్ళు తన యొక్క బంధువులను మార్చడానికి ప్రయత్నం చేశారు. సొంత వారికి సువార్త చెప్పడం ప్రారంభించారు.
ఒక ఉన్నతమైన హోదా కలిగిన వాడైతే తన క్రింద ఉన్నటువంటి వాళ్ళందరినీ మార్చడానికి ప్రయత్నం చేశారు. ఒకవేళ సామాన్యుడంటే తనకంటే పై వాళ్ళందరికీ కూడా సువార్త చెప్పి వాక్యాన్ని బోధించి అనేక మందిని దేవుని వైపు త్రిప్పారు. ప్రియమైన సోదరులారా, మీ రోజు నీ వాక్యం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆది క్రైస్తవ సంఘం సుఖమును ప్రేమించలేదు. ఆది క్రైస్తవ సంఘము ఎంతో సుఖపడలేదండి, కష్టపడుతూ పనిచేశారు. మీకు బాగా ఇంకా అర్థం అవడానికి చెబుతున్నటువంటి ఓ అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా? మనకి మాదిరి మన యేసయ్యే కదా. ఆయన అంటాడు, క్రీస్తు శ్రమపడి మనము ఆయన అడుగు జాడల్లో నడవడం కోసం మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయిన ఆయన ఏమన్నా భూలోకంలో సుఖపడ్డా? ఒకసారి చెప్పానండి. పుట్టడం దగ్గర నుంచి పశువుల తొట్టెలో పెట్టబడిన ఆ రోజు నుంచి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని పెద్ద కేక వేసి ప్రాణం విడిచిపెట్టిన ఆ రోజు వరకు కూడా ఏమైనా సుఖపడ్డాడండి? బైబిల్ చెప్తుంది, ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుంచి తప్పించగలిగిన వానికి యాచనలు ప్రార్థనలు చేసినందున ఆయన అంగీకరించబడ్డాడని బైబిల్ చెప్తుంది కదండి. ప్రియ స్నేహితులారా, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవ జీవితం అనేది ఏమండి, ఇది సుఖమైనటువంటి జీవితం కాదు, ఇది సుఖకరమైన జీవితం కాదు, ఇది పూల పాన్పు కాదు, ఇది ముళ్ళ బాట. ముళ్ళను తొక్కుకుంటూ వెళ్ళాలి, ముళ్ళను అధిగమిస్తూ వెళ్ళాలి. వెనకొచ్చిన వారికి ఆ ముళ్ళ కలిగినటువంటి నీ వెళుతున్నప్పుడు వెనకొస్తున్నటువంటి వారికి దారి చూపిస్తూ ముళ్ళను తొలగిస్తూ అడ్డొస్తున్న ప్రతి ముళ్ళను నిర్దాక్షిణ్యంగా నరికి ఆ ముళ్ళను అవతల పారేసి నీ వెనకాల వచ్చే వాళ్ళందరికీ దారి చూపే క్రైస్తవ్యము. అది క్రైస్తవుని యొక్క జీవితం, అది క్రైస్తవుని యొక్క లక్షణం. అంతేగాని ముళ్ళు వస్తుందని ఆగిపోయి, ముళ్ళు ఉన్నాయని ఆగిపోయి, శ్రమలు వచ్చాయని ఆగిపోయి సుఖాన్ని కోరుకునే క్రైస్తవులుగా ఉండొద్దని మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు బాగా అర్థం చేసుకోండి. క్రైస్తవ సంఘం ప్రారంభమైంది, అద్భుతంగా జరుగుతుంది, అద్భుతమైన సేవ జరుగుతుంది. దైవజనులు శాఖోపశాఖలుగా వచ్చారు, అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో సంఘమును ఆర్పడానికి, సంఘం యొక్క రగులుతున్న ఆ జ్వాలను, పరిశుద్ధాత్మ శక్తితో రగులుతున్నటువంటి క్రైస్తవ సంఘాన్ని ఆపడానికి ఎంతోమంది రాజులు ప్రయత్నించారు. అందులో చెప్పుకోదగ్గ వ్యక్తి నీరో అంటారండి. చెప్పుకోదగ్గ వ్యక్తి, ఎంతోమంది క్రైస్తవులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపినటువంటి ఘనుడు వాడు. నీరో చక్రం దేశం తగలబడుతుంటే పిడేలు తీసుకుని చక్కగా వాయించుకుంటూ సంతోషంగా గడిపినటువంటి క్రూరమైన వ్యక్తి. అందుకే ఆ ఇతివృత్తాంతాన్ని గుర్తించి ఒక దైవజనుడు పాట కూడా రాశాడండి. ఆది సంఘము నార్పుటకు నుంచి ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించే, ఆది క్రైస్తవ భక్తులను స్తంభాలకు కట్టి తారు పూసి అగ్ని ముట్టించగా, ఆ అధిపతి అప్పుడే మరణించెను అని అంటూ క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ శిలువ శక్తిని చాటవేమయ్య, ఎండ వాన అని జడిసి ఎంత కాలం మూలనుంటావని అడిగింది బైబిల్లో ఉన్నటువంటి ఆ వచనాలను రాసినటువంటి దైవజనుడికి. నా ప్రియమైన సోదరులారా, నా ప్రియమైన దేవుని సంఘమా, ఇలాంటి పాటలు ఈ రోజున క్రైస్తవ్యంలో చాలా సంఘాల్లో తెరమరుగ్గా ఉన్నాయండి. ఏవో పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ ఏదో కాలక్షేపం వెళ్ళిపోతుంది. ఏమంటే ఏదో పాటలు సిస్టర్ గారు పాడుతున్నారు, నా స్టైల్ మారింది, నా నడక మారింది, ఏవో పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నారే తప్ప క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో సుఖముల కొరకు లేక సుఖములను ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించే క్రైస్తవులు కావాలి ఈరోజు. అందుకే ఈరోజు నేర్చుకుంటున్న వాక్యం, క్రైస్తవుడా ప్రేమించొద్దు సుఖాన్ని ప్రేమించిన వానికి
లేమి కలుగుతుంది. సుఖమును ప్రేమించిన వానికి వాడు బ్రతికున్న చచ్చినోడితో సమానం, బ్రతికి ఉండి చచ్చిన వానితో సమానం. సంఘాన్ని చూడండి, ఆర్పడానికి ప్రయత్నించిన ప్రతి సందర్భంలో రగిలింది. ఇంకా ఇది ఇలా రగులుతూ ఉంటుంది. ఈ సంఘం ఇలాగే మనము వీళ్ళని శ్రమ పెట్టే కొద్ది, బంతిని నొక్కి పెట్టే కొద్ది ఇంకా పైకి లేస్తుంది. తన్ని బాగా గట్టిగా ఎంత పోర్చుకుంటే అంత వెనక్కి వస్తుంది అని శత్రువు అయిన అపవాది కాస్త ఆలోచించి సంఘానికి శ్రమలు తగ్గించింది, సంఘానికి సుఖాన్ని నేర్పింది. అమ్మయ్యా, సంఘానికి ఎప్పుడైతే సుఖం వచ్చిందో, క్రైస్తవ్యము అధికార మతమయ్యిందో, క్రైస్తవ నాయకులందరూ కూడా ఉన్నతమైన స్థితికి వచ్చి సంఘాలకి ఏ శ్రమ లేకుండా చేశారో, అంతేనండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చచ్చిన స్థితిలో ఉంది సంఘం. ఎప్పుడైతే సుఖం వచ్చిందో, ఎప్పుడైతే సమస్యలు లేవో, ఎప్పుడైతే సౌకర్యవంతమైన జీవితం వచ్చిందో, వెంటనే భక్తిలో లేమి వచ్చింది, భక్తి పోయింది, సమర్పణ పోయింది, విశ్వాసం పోయింది, త్యాగం పోయింది, ఆత్మీయ ఆరాధన పోయింది, సుఖం హాయిగా ఉండే పరిస్థితి ఏర్పడిపోయిందండి. నా ప్రియమైన సోదరులారా, ఈ చివరి కాలంలో మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు ఒకవేళ ధనవంతుని వలె, అబ్రహాము కుమారుడు అంట. మరలా ఆ బైబిల్ ఆ మాటను చదువుతుంటే అరే అతడు అబ్రహాం అంటే అబ్రహాం కోసం తెలుసు అన్నమాట, అబ్రహాము యొక్క పరిచర్యతను తెలుసు అన్నమాట, అబ్రహాము గుడారంలో ఏముందో తెలుసు అన్నమాట, అబ్రహాం గుడారంలో ఏమి లేదో కూడా తెలుసు అన్నమాట. అబ్రహాం యొక్క జీవిత చరిత్ర అతడికి బాగా ఎరిగినవాడే, అందుకే తండ్రివైన అబ్రహాం అని పిలవగలుగుతున్నాడు. అవును, తండ్రివైన అబ్రహాం అని పిలుస్తున్న క్రైస్తవ స్నేహితులారా, క్రైస్తవ సోదరులారా, మరొక్కసారి మిమ్మల్ని ఈ రోజున వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. సుఖాన్ని ప్రేమించే జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టండి. అందుకే క్రైస్తవ జీవితంలో ఆ మధ్య ఒక దైవజనుడు ఒక పాట రాశాడు, నేను విన్నానండి. ఆయన అంటాడు ఆయన ఆ పాటలో ఏం రాశాడని ఒకసారి మనం చూస్తే, మండే నిప్పై వెలుగొందావు, నివురు గప్పిన బొగ్గైపోయావా, శ్రమలో సువార్త ప్రకటించావు, సౌఖ్యములో లేక సుఖములో సువార్త నీకు శ్రమ అయిపోయిందా. ఏం అద్భుతంగా ఉందండి ఆ పదం. తిరిగి రమ్ము క్రైస్తవుడా, తిరిగి రమ్ము క్రైస్తవుడా, వాక్యం దగ్గరికి రా, దేవుని సువార్త దగ్గరికి రా, దైవ సంబంధమైనటువంటి దేవుని దగ్గరికి రా అని ఆ పాట రాస్తూ ఆ పాటలు అంటాడు కదండి, శ్రమలో సువార్త ప్రకటించావు. సైకిల్ లేనప్పుడు నడుచుకుంటూ సువార్త ప్రకటించావు, కానీ సౌఖ్యం వచ్చింది, ఇప్పుడు నీకు సుఖం వచ్చింది, నీకు సువార్త ఏమైందంట, శ్రమ అయిపోయిందా. ఇలాంటి పరిస్థితిలో క్రైస్తవ్యము దిక్కు తోచని పరిస్థితిలో ఉందండి. ఇలాంటి పరిస్థితిలో క్రైస్తవ్యం ఉంది ఈ రోజున. అందుకే ఇది అపాయకరమైన కాలం అంటుంది, అందుకే ఇది చివరి కాలం అంటుంది బైబిల్, అందుకే ఇది అంచె కాలం అంటుంది బైబిల్. అందుకే సంఘాన్ని ప్రభు మేలుకొలుపుతున్నాడు. ఆఖరిగా ఓ మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఒక్క మాట చదివి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ఒకసారి మీ బైబిల్ తీస్తారా? పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ఏమన్నాడో చూద్దామండి. సంఘాన్ని ఏమంటున్నాడో తెలుసండి. 15వ వచనం, 3:15 వచనంలో సంఘాన్ని ప్రభు హెచ్చరిస్తున్నటువంటి మాట, నీ క్రియలు నాకు తెలుసు. లవోదికేయ సంఘపు దూతకు రాస్తూ, నీ క్రియలు నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, అలాగా ఉన్నా వెచ్చగా ఉన్నా మేలే కదా, అలా లేవు ఇలా లేవు,
చల్లగా నేను లేని కారణంగా, నిలువెచ్చనిగా ఉన్నావు. నులివెచ్చగా ఉన్నావు కారణంగా కనుక నేను నా నోట్లోంచి నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయాలి అంటే నిన్ను అసహించుకునే పరిస్థితికి వచ్చేసాను. అసహ్యత కలుగుతుంది నాకు నిన్ను చూస్తే. కారణం నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన దిక్కులేనుడు, దరిద్రుడవు, దరిద్రుడు, గుడ్డివాడవు, గుడ్డోడు, దిగంబరుడవై బట్టలు లేవు నీకు, ఎరుగక అలాంటి వాడవని ఎరుగాక. నేను ధనవంతుడను ఏమండి, నేను ధనవంతుడిని, ధన వృద్ధి చేసి చేసుకొనుచున్నాను, నాకేమీయు నాకేమీయు కొదువలేదని. చెప్పుకొనుచున్నావు. ఎంత ఘోరమైన విషయం అండి. దేవుడేమో నువ్వు ఇలా ఉన్నావు సంగమా, సుఖాలు ప్రేమిస్తున్నావు, దరిద్రుడు, దిక్మాలుడు, నీ పరిస్థితి ఎలా ఉందంటే ఏం కాదులేండి, మీకు ఎట్టా కనిపించాం, మేము ధనవంతులము, మేము ధన వృద్ధి చేసుకుంటున్నాం, మేము చాలా ప్రియమైన సోదరులారా, ఇట్లాంటి చివరి కాలానికి వచ్చాం. ప్రభు నోట్లోంచి ఉమ్మి వేసి ఆ పరిస్థితి రాక మునిపే, దేవుని చేత అసహ్యత గెంటి వేయబడక మునిపే ఒక చిన్న మనవి చేస్తున్నాను మీకు, సుఖాన్ని ప్రేమించండి. క్రైస్తవుడు అయితే, క్రీస్తు బీజం నీలో ఉంటే, క్రీస్తు మాదిరిని అనుసరించే వ్యక్తివైతే, క్రీస్తు కొరకు బ్రతికే వ్యక్తివైతే, క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించాలని ఆశపడిన వ్యక్తివైతే, క్రీస్తు వలె నమ్మకంగా ఉండాలని ఆశపడిన వ్యక్తివైతే, క్రీస్తు ఆయన అడుగు జాడల్లో నడాలని అనుకున్న వ్యక్తివైతే, నిన్ను నీ ఉపేక్షించుకున్న వానివైతే, నీ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క శరీర దురాశలను, శరీర కోర్కెలను సిలువ వేసిన వ్యక్తివైతే, ఇవన్నీ బైబిల్ ఉన్న పదాలేనండి. అలాంటి వ్యక్తివైతే సుఖాన్ని ప్రేమించదు. క్రైస్తవుడా, ఇంతవరకు చాలా సుఖాన్ని ప్రేమించావు, చాలు సుఖం ఇంతవరకు ప్రేమించావు, ఇంతవరకు సుఖానుభావంతో జీవించావు, నేను కాదంటలేదు. ఒకవేళ మించిపోయింది ఏమీ లేదు. ఈరోజు ప్రభు ఒకసారి మేల్కొలుపుతున్నాడు నీ జీవితంలో. నువ్వు ఇంకా సుఖంలో ఎంతకాలం ఉంటావని. ఇక చాలయ్యా, అన్యజనుల ఇష్టం నెరవేర్చడానికి గతించిన కాలం చాలని చెప్పినటువంటి పేతురు గారి ద్వారా ఈరోజు నీతో ఒక మాట చెప్తున్నాడు. క్రైస్తవుడా, ఇది నీకు ఒక హెచ్చరిక, ఇది నీ జీవితానికి ఒక మేలు కొలుపు, ఇది చివరి కాలపు మేలు కొలుపు. ఒకవేళ ఈ పరిస్థితి మరొకసారి వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఈ స్థితి మరొకసారి ఉంటుందో ఉండదో మనకు తెలియదు, కానీ ఈ రోజు వాక్యం నీవు మరొక రోజు వాక్యం వినే అవకాశం ఉంటుందో లేదో నాకు మీకు తెలియదు, కానీ ఇది బహుశా ఇది నీకు ఒక చివరి హెచ్చరికేమో. జాగ్రత్తగా ఆలోచించి సుఖాన్ని ప్రక్కన పెడదాం. సుఖభోగముల యందు ఆశ కలిగింది లేమి కలుగుతుందట. సుఖభోగముల యందు బ్రతికియుండి చచ్చినదట. అలాంటి చచ్చిన స్థితికి వెళ్ళొద్దు, లేమి కలిగిన స్థితికి వెళ్ళొద్దు, నాశనానికి వెళ్ళొద్దు, ఆ నరకానికి, లేకపోతే పాతాళములో బాధపడుతున్న ఆ ధనవంతుని వలె ఉండొద్దు. ఈ రోజున ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ హెచ్చరిక వాక్యాన్ని నీవు అన్వయింపజేసుకుని బ్రతుకును మార్చుకో. క్రైస్తవుడా, సుఖమును ప్రేమించకుండా ప్రభువుని ప్రేమించి ప్రభు కొరకు జీవితాన్ని సాగించే నమ్మకమైన కృప మీకుండాలని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ వాక్యము ద్వారా పురికొల్పునుగాక. తలలో ఉంచుతారా? ఓ చిన్ని ప్రార్థన చేద్దాం ఈ పూట. నా ప్రియమైన సోదరులారా, తలలో వంచండి. ప్రభువా, నీవు మాతో మాట్లాడారు, నీ వాక్యాన్ని విన్నాం. ఈ సమయంలో నీ దీన సేవకుడు నిలబెట్టి మాతో స్పష్టంగా మాట్లాడు. ఈ చివరి కాలంలో, అపాయకరమైన ఈ దినాల్లో, సుఖమును ప్రేమించే ఈ పరిస్థితిలో, లోకమంతా సుఖాలను ప్రేమిస్తూ కాలాన్ని గడుపుతున్న ఈ పరిస్థితిలో మేము సుఖాన్ని ప్రక్కన పెట్టి కష్టమైన, నష్టమైన, నిందలైన, బాధలైన నిన్ను అనుసరిస్తూ నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తూ పరిశుద్ధాత్మల్లో లీనమైపోతూ సమస్యలన్నింటినీ అధిగమిస్తూ నిన్నే ప్రేమిస్తామయ్యా. లోకాన్ని ప్రేమించమయ్యా. సన్హరీబు చూపిస్తున్న సుఖాల వైపు వెళ్ళమయ్యా. ఆ రోజు సన్హరీబు ఇజ్రాయెల్కి అదే చెప్తున్నాడు, రండి మీకు సుఖం ఇస్తాం. అవును, ఈ రోజున క్రైస్తవ్యానికి సుఖం మొదటి శతాబ్దంలో ఎంత అద్భుతంగా సాగింది ఈ సువార్త. కారణం కష్టాల మధ్య, శ్రమల మధ్య
అత్తసాక్షుల చరిత్ర ఒకసారి మీరు చదువుకుంటే వారు ఎంత అత్తసాక్ష్య జీవితాన్ని సాగించినప్పుడు అద్భుతమైన కృప ఉంది. సువార్త ఎంత అద్భుతంగా వ్యాపించింది. కానీ సుఖం ఎప్పుడైతే వచ్చింది, సుఖం ఎప్పుడైతే కోరిందో, సుఖం ఎప్పుడైతే క్రైస్తవ్యానికి వచ్చిందో, ఆ రోజు నుంచి క్రైస్తవుడుగా ఉండలేకపోయాడు. క్రైస్తవుని యొక్క భక్తి అంతా లోపించింది. సుఖములు కలిగిన వాడు, సుఖానుభావం కలిగినటువంటి వ్యక్తి లేమి కలుగు. శారీరకంగా లేమి ఉండకపోవచ్చు, కానీ ఆత్మీయంగా పరిశుద్ధాత్మలో లేమే, పరిశుద్ధతలో లేమే, సహవాసంలో లేమే, సమర్పణలో లేమే, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాస జీవితంలో లేమి. అయ్యో, నువ్వు అలా ఉండొద్దని ప్రభు నీతో మాట్లాడుతుంది. ప్రభు నీతో మాట్లాడుతుంది. ఒక్కసారి నీవు ఒకసారి పరీక్షించుకుని, ప్రభువా సుఖాన్ని విడిచిపెడతాను, సుఖాన్ని ప్రేమించనని ఒక్క మాట ప్రభుతో చెబుతారా? ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. సోదరి ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మరొకసారి నీ పాసందికి వచ్చి ఈ విధంగా చేరి నీ మాటలు వినే ధన్యకరమైన కృప మాకు ఇచ్చారు నాయన. మేము సుఖమును ప్రేమించక నిన్ను ప్రేమిస్తూ నీ రాకడకు నమ్మకంగా బ్రతుకుతూ ఎత్తబడే అనుభవంలో మమ్మల్ని నిలబెట్టండి. నీ పరిశుద్ధతలో నీ ఎదుట నిలబడి యోగ్యమైన వ్యక్తులుగా బ్రతికే కృప మాకు దయచి విన్న ఈ మాటలు అందరిలో ఫలింపచ్చి మహిమ పొందమని, ఈ చిన్ని పరిచర్యను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాము.